రాష్ట్రంలో నకిలీ మందులు విక్రయిస్తున్నారని డ్రగ్ కంట్రోల్ నివేదిక తెలిపింది. జ్వరం నుంచి మొదలు క్యాన్సర్ వరకు బ్రాండెడ్ కంపెనీల పేర్లతో అమ్మేస్తున్నారు. లేబుల్స్, కలర్స్, స్పెల్లింగ్స్ మార్చుతూ మందులు విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో తయారయ్యే మందులను కూడా తక్కువ ధరలకు అమ్ముతూ మన మార్కెట్లో అమ్మేస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో నకిలీ మందులను పట్టుకుంటున్నారు. ఈ నకిలీ మందులను కొనుగోలు చేస్తే కొత్త రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. రాష్ట్రంలో నకిలీ మందుల చలామణి జోరుగా సాగుతోంది. బ్రాండెడ్ కంపెనీల పేర్లతో ఈ నకిలీ మందులు, సర్జికల్స్ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. అంతకు ముందు 1.5% ఉన్న ఈ సంఖ్య గత ఏడాది 3% పెరిగిందని డ్రగ్ కంట్రోల్ నివేదిక తెలిపింది. మార్కెట్లో అనధికారిక సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. టాబ్లెట్స్ కంపెనీ నుంచి మెయిన్ డీలర్ కు, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్లు, ఏజెన్సీలు, మెడికల్ స్టోర్లకు చేరుతుంటాయి. మధ్యలో కొంతమంది కంపెనీ లేబుల్ ను మార్చి అసలు మందుల స్థానంలో నకిలీవి ఉంచుతున్నారు. వాటినే మెడికల్ స్టోర్లకు సరఫరా చేస్తున్నారు. లేబుల్స్, కలర్స్, కంపెనీ పేరు, స్పెల్లింగ్స్ వంటివి మారుస్తూ నకిలీ మందులను మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ విషయం తెలియక చాలా మంది వాటినే వినియోగిస్తున్నారు. నకిలీ మందులతో కిడ్నీ, లివర్, హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. డ్రగ్స్ అనేవి లేబులింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది, కానీ లోపల నో యాక్టివ్ ఇంగ్రీడియంట్ పనిచేయదు, యాక్టివ్ డ్రగ్ ఉండదు, మిస్లేబుల్ ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే దీని ద్వారా ప్రజలు ఏదైనా మందు తీసుకున్నప్పుడు ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక యాంటీబయాటిక్ ఉన్నది, దానిలో యాక్టివ్ ఇంగ్రీడియంట్ లేకుండా డైరెక్ట్ ఓన్లీ ఉత్త పౌడర్ తీసుకుంటే ఏమైందంటే మన ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ఇంకా స్టెప్స్కి వెళ్ళిపోయి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోయి పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. మీరు ఒక డయాబెటిక్ డ్రగ్ తీసుకున్నారనుకోండి, డయాబెటీస్ కంట్రోల్లో కూడా హైపర్ గ్లైసిమియా వచ్చి, దాని తర్వాత కాంప్లికేషన్స్ వచ్చి కన్ను దెబ్బతినడం కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ రావడం కావచ్చు, గుండె పనితీరని దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ ద్వారా ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. నాట్ ఫర్ సేల్ మందులు, ఎక్స్పైరీ మెడిసిన్స్ కు కొత్త స్టిక్కర్లు అంటించి మార్కెట్ లో సప్లై చేస్తున్నారని తెలిపారు డాక్టర్లు. శాంపిల్ మెడిసిన్స్ పైన స్టిక్కర్లను మార్చి సరఫరా చేస్తున్నారన్నారు. మందులు కొనేటప్పుడు రోగులు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. మెడికల్ షాపుల్లో మందులు తీసుకున్నప్పుడు రిసిప్ట్ అడగాలని, బిల్లుపై మందు పేరు, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలంటున్నారు డాక్టర్లు. బ్రాండెడ్ నేమ్ ఏంది, లోపల జెనరిక్ నేమ్ ఏమున్నది, అది నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన డ్రగ్గా కాదా అని ఆ వెబ్సైట్ లోపల కావచ్చు. కొన్ని కంపెనీలు క్యూఆర్ కోడ్స్ను ప్రొవైడ్ చేస్తాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడం కావచ్చు, స్కాన్ చేసి డైరెక్ట్ ఆ కంపెనీ నేమ్ వస్తుందా, వేరేది వస్తుందా కూడా పబ్లిక్ కొంత అవేర్నెస్. ఎందుకంటే మోర్ దాన్ 35 డ్రగ్స్ రీసెంట్గానే ఐడెంటిఫై అయినాయి కాబట్టి. సో పబ్లిక్ మీరు మందులు కొనుక్కునే దగ్గర కూడా ఏంటంటే క్వాలిటీ ఉన్నటువంటి మెడికల్ షాప్స్, రెప్యుటేషన్ ఉన్న మెడికల్ షాప్స్ లోపల కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. మందుల కొనుగోళ్ల విషయంలో రోగులు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే నకిలీల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.